మనకి రేపు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవబోతుంది కదా. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది ఫస్ట్ మీడియా అనే చెప్పాలి. ఎందుకంటే మనకి మూవీ ప్రమోషన్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని పొలిటికల్కి సంబంధించి ఇష్యూస్ అడుగుతూ ఉన్నారు. సో అక్కడ ఎవరైనా సరే, అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మీ మూవీ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, సో మరి ఏం చేయబోతున్నారు, దీనికోసం ప్రమోషన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడతారు. కానీ మళ్ళీ దీంట్లోకి మరి పొలిటికల్ ఇష్యూస్ని ఎందుకు లేకపోతారో నాకు అర్థం కావట్లా. సో దీనివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి కొంతమంది ఉంటారు వైసీపీ ఫ్యాన్స్ అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చూసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సినిమాలుగా చూడాలి, లేదంటే కొంత మరి పాలిటిక్స్ లాగా చూడాలని చెప్పేసి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి మరి ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో దాని తర్వాత టీడీపీలో కూడా అంతే. సో మరి జనసేనలో కూడా అదే విధంగా ఉంటారు. ఏ పార్టీలో అయినా సరే, అరే పాలిటిక్స్ చూద్దాం, వీటిగా చూద్దాం అని చెప్పేసి. సో మరి ఇప్పుడు ఈ పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే తీసుకొస్తా ఉన్నారో మీడియాలో, సో మీడియా వాళ్ళు, సో దీనివల్ల అలా చూసేవాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇటువంటివన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారేమో మరి ఒక పక్కన ఆన్సర్ ఇవ్వకుండా ఉండొచ్చు. కాకపోతే అంత పెద్ద మీటింగుల్లో మరి ఆన్సర్స్ ఇవ్వకపోతే సో అది మళ్ళీ ఇంకో వేరే విధంగా ఉండేది. అరే ఈయనకి కొంచెం ఇదిరా అని చెప్పేసి మళ్ళీ అది కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తారు. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నష్టం చేకూరుతుంది ఎవరన్నా ఉన్నారా అంటే మెయిన్గా ఈ మీడియా వేసే క్వశ్చన్లు అనే చెప్పాలి.